నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా వాము రసం ఎలా పెట్టాలో చూద్దాం. మనం ఒక 2-3 గ్లాసుల వాటర్కి ఒక 100 గ్రాముల చింతపండు వేసుకున్నాం. దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల కింద కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని చింతపండు రసాన్ని బాణీలో వేసుకుని పెట్టుకొని ఇవన్నీ వేసేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్టు, చిన్న బెల్లం ముక్క, 1 స్పూన్ వాము కూడా వేసుకుని దీంట్లో ధనియాలు కూడా వేసుకున్నా మంచిది. మనకి ఆరోగ్యం కూడా కడుపులో అరుగుదల అది కూడా బేగా అవుతుంది వాము వేసుకోవడం వల్ల. రసం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఏ పొడాలు వేసుకోక్కర్లేదు, రసం పొడి అది కూడా. చిన్న బెల్లం ముక్క, 1 స్పూన్ వాము కూడా వేసుకున్నాం. బాగా మరిగి పావుగంట మరిగింది బాగా. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా మరిగిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రేకలు, ఒక సగం ఉల్లిపాయ చిన్న ముక్కలు, మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వాము, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవన్నీ వేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. రసం టేస్ట్. మనం ఏ రసం పౌడర్ కూడా వేయకుండా ఇలా పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అది ఉన్నా ఘాటుగా అది ఉండకుండా ఉంటుంది. తిన్నది బాగా ఇష్టపడతారు వాళ్ళకి. నేనైతే ఇలాగ పెడతాను రసాన్ని. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయ రేకలు వేయించుకుని తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకుని ఆవాలు, జీలకర్ర, వాము, ఎండుమిర్చి వేసేసుకుని దోరగా వేగేదాకా ఉండి కిందకి దించేసుకుని దాంట్లో వేసేసుకోవడం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మరిగిపోయిన చారుని దాంట్లో వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే వాము రసం రెడీ అయిపోతుంది. పిల్లలకి మంచిది, మనకు కూడా మంచిది, అరుగుదల అది బాగుంటుంది. ఇలా పెట్టుకుని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా వేగిపోయింది పోపు అంతా, కిందకి దించేసుకుని రసాన్ని దాంట్లో వేసేసుకుని తాలింపు గట్టు పోకుండా మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వాము రసం రెడీ. మనం ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు కానీ ఇగురు కూరలు వండుకున్నప్పుడు కానీ ఇలా రసం పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి తిన్నందుకు కూడా బాగుంటుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే రసం రెడీ అయిపోయింది, వాము రసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్